హాయ్ ఫ్రెండ్స్. సో మనకు 12 మినిట్స్ చార్ట్లో మనకు డబ్ల్యూ ప్యాటర్న్ షో అవుతుంది. సో అక్కడ ఏంటంటే మనం ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ మన స్టాప్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇట్స్ రిస్కీ ట్రేడ్ అయినా కూడా మనం విత్ స్టాప్ లాస్తోనే మనం ఎంట్రీ అయిదాము. అక్కడ సెల్లర్స్ కూడా క్యాండిల్స్లో ఎక్కువ ప్రెషర్ చూపెడుతున్నారు. బట్ ఫైనల్గా ఏంటంటే మనకు డే మొత్తం మీట్ అయ్యేసరికి మొత్తంలో మనకు చివరికి స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ మనకు ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ లోవర్ బ్యాండ్కు టచ్ అయింది. దీంతోపాటు మనకు ఇదే పొజిషన్లో మనకి ఏమైందంటే ఆర్ఎస్ఐలో 50 లైన్ అబోవ్ క్రాస్ ఓవర్ చేసింది. సో ఇక్కడ మనకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది కాబట్టి ఈ ఈ లైన్ దగ్గర ఎంటర్ కావచ్చు, లేకుంటే డబ్ల్యూ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. సో అదే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత కూడా మనం ఎంటర్ కావచ్చు. సో దానికంటే బెస్ట్ ఏంటంటే ఇక్కడ లోవర్ బ్యాండ్ టచ్ అయింది, అక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ పడ్డాయి కాబట్టి ఆ క్యాండిల్ తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్లో మనం ఎంటర్ కావచ్చు, లేకుంటే అది డబ్ల్యూ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. అండ్ 50 ఆర్ఎస్ఐలో 50 లైన్ ఎబోవ్ పైన మనకు ఇది లైన్ కన్నా వెళ్ళిపోయింది కాబట్టి సో ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఫైనల్గా టుడే ఏంటంటే మనం ఒక స్టాప్ లాస్ అనేది హిట్ అయింది, ఇంకొక స్టాప్ లాస్ హిట్ కాకుండా మనకు పైకి వెళ్ళిపోతుంది. అంటే రెండు బయింగ్ సైడ్లో మనం తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉందన్నట్టు. సో ఓవరాల్గా ఈరోజు కన్సాలిడేట్ అయింది మార్కెట్ అదే రేంజ్ బౌండ్లో. బట్ లాస్ట్ మూమెంట్లో మనకు కొంచెం మూమెంట్ అనేది అప్వర్డ్ వచ్చింది. ఇది వాటి అనాలిసిస్. సో మనం ఓన్లీ 12 మినిట్స్ చార్ట్లో అనాలిసిస్ చేస్తున్నాము. ఓన్లీ బౌలింగర్ బ్యాండ్ను ఆర్ఎస్ఐని కన్సిడర్ చేసుకొని మనం ఏంటి అండ్ సమ్ ప్యాటర్న్స్ కూడా తీసుకొని మనం ఆప్షన్ బయింగ్ చేస్తున్నాము. సో ఇది వాటి అనాలిసిస్. సో టుమారో అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.